ఈ మధ్యన మన అంతమంది అమ్మ ఒకవైపు ఇవన్నీ బాగా ముకుంద శర్మ గారు అంటే ఇప్పుడు యూత్ ఇదివరకు నారాయణ రెడ్డి గారు రాసిన తెలుగు గజల్స్ స్టాండర్డ్ హైగా ఉంటాయి కదా. అదే అవును ఆయన స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి కొంచెం తెలుగు ఇంకా సరళంగా రావాలని మన ముకుంద శర్మ గారి చేత అమ్మ మీద గజల్ రాయించా. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పంచుకుంది, భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు. నువ్వు ఉలికి పడతావని అమ్మని దురనాపుకుంది, త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు. తీర్థయాత్ర ఉంటుందా నిన్ను కన్న తల్లి కంటే, దేవతలు దేవుళ్ళు ఎందుకులే కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు. చాలా పెద్ద గజలు. అభేరిలో ఉంది బీమ్ ప్లస్. సో ఇదేంటంటే తటవర్తి రాజగోపాల బాలం గారు వీళ్ళందరూ బాగా, తటవర్తి రాజగోపాలం, రెంటాల వెంకటేశ్వరరావు, రసరాజు చాలా బాగా, వాళ్ళందరూ బాగా ఇప్పుడు బాగా పాపులర్ గజలు తటవర్తి రాజగోపాలం గారు రాసింది. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి. ఇటువంటి గజల్స్ ఆయన రాశాడు. నాణ్యమైన మాటంటే నట్టింట్లో దీపం కాదా, ఘోరమైన మాటంటే గుండెల్లో గుణపం కాదా. అంటే ఒక్కొక్క గజలు కూడా అంటే అది హృదయాన్ని గొప్పగా స్పృశిస్తుంది, ఒక ఫీల్. అది ఇప్పుడు గజల్ అంటేనే ఒక ఆత్మ నివేదన, టాకింగ్ టు బిలవ్డ్. మన మనసులో ఉన్న ఆనందాన్ని కానీ దుఃఖం కానీ వేదన కానీ దీన్ని కూడా ఎవరికో ఒకరికి చెప్పుకునేది. ఆ చెప్పుకునేదాన్ని మనము భావార్తితోటి గజల్ గానం చేస్తాము. సో ఇది నిత్యం జరుగుతుంది. ఈ మధ్య బాగా ప్రసిద్ధమైన మీ గజల్స్లో ఇప్పుడు వినిపించాయి ఇవన్నీ బాగా. ఈ మధ్యన నేను రాసిన గజల్ ఒకటి, ధనమెంతో గడించావులే, బాగా డబ్బులు సంపాదించాక అయిపోవచ్చుగా, ఆ తదుపరి ఏమిటి. ఒక ఇల్లు ఉంటే చాలు అనుకున్నా, కానీ 4-5 ఇల్లు కట్టుకున్నా. ఇల్లెన్నో కట్టినావులే, ఆ తదుపరి ఏమిటి. చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు, కొలువులోన చేరినావులే. మంచి ఉద్యోగం వస్తే చాలేరా, ఈ కెమెరామెన్ కూడా అనుకుంటాడు, ఉద్యోగం వస్తే చాలు బాస్, ఇంక జిందగీ చాలు ఇంకా అనుకుంటాడు. కొలువులోన చేరినావులే, పులి స్టాప్ పెట్టాలి కదా, నో మళ్ళీ కామా పెడతాడు. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. విదేశాలు తిరిగినావు, విహారాలు చేసినావు, నీ ఇంటికి చేరినావులే, నో స్టాప్, కామ మళ్ళీ. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. టోటల్ గజల్ అంతా కూడా అనంతమైన ప్రయాణం. ఈ ప్రతి మనిషి ఆ తదుపరి ఏమిటి అని వాడే వదులుతుంటాడు, కానీ నేను చివరిలో దాన్ని కన్క్లూడ్ చేశా. వాడు ప్రతి మనిషి స్టేజ్లు దాడుతూ ఏంటి నీకు ఎప్పుడు ఇలా కోరికలతోనే బతుకుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను సార్ గజల్ శ్రీనివాస్, మీ గురించి మీరు రాసుకున్న పాట కదా. కరెక్ట్. ఇప్పుడు నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు శర్మాజీ, నాకు కోరికలు లేవు, అవసరాలు ఉన్నాయి. భగవద్గీత కోరిక కాదా అని మీరు అడగచ్చు, కాదు ఇది అవసరం అని పాడుతున్నాను. సంకల్పం వేరు, కోరిక వేరు, అవసరం వేరు. అవసరం
ఆశయం వేరు. ఇవన్నీ కూడా సరళం చేసి ఈ పాటల్ని ఈ గీతాలని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను అవసరం కొద్దీ పాడుతున్నా అంతే తప్ప ఇది వేరే ఉద్దేశమే కాదు. సో ఇది శ్రీనివాస్కి ఏదో కోరిక నాకు ఏ కోరికలు లేవు ఉంటే సార్ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఒక ఇల్లు కావాలనుకుంటే ఇల్లు ఇచ్చాడు, కార్లు ఉన్నాయి, పేరు ఇచ్చాడు, సంపద ఉంది, భార్య బిడ్డ, గొప్ప తల్లిదండ్రులు, గొప్ప మిత్రులు, భగవాన్ సత్యసాయిబాబా గారి దయ, ఎంతోమంది అవధూతలు, ఎంతోమంది సిద్ధులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళ ఆశ్రమాలకు వెళ్తుంటాము. అక్కడ ఏదో ఒక ధ్యానము లేకపోతే జ్ఞానము ధనంగా తీసుకుని ఇంధనంగా తీసుకుని బయటకు వస్తుంటాము. మనం హ్యాపీ సోల్. ప్రస్తుతం నేను చాలా ఆత్మానందంలో ఉన్నాను. ఏమంటే నాకు ఏ కోరికలు లేవు, అవసరాల కొద్దీ బతుకుతున్నా. పొట్ట పోషించుకోవాలి, భార్య బిడ్డల్ని ఏదో పోషించుకోవాలి కాబట్టి కచేరీలు చేస్తున్నాం, ఆడిచ్చింది తీసుకుంటున్నాము. ఇది ఒక లక్షలు డిమాండ్ చేసేవాళ్ళు, ఎవరో మీకు ఎంత వస్తే అంత ఇవ్వండిరా అంటున్నాము. ఇప్పుడు ఆ కోరిక కూడా లేదు, ఇస్తే తీసుకుంటున్నాము, ఇవ్వకపోతే కూడా నమస్కారం పెట్టి వచ్చేస్తున్నాము. సో గజల ప్రయాణం అలాగే కొనసాగుతుంది. ఏ పాటనో బ్రతికే పాట అయిన పసివాడనని వేటూరి గారు తన గురించి తాను రాసుకున్నట్లుగా ఇప్పుడు ఈ గజలు మీకోసం మీరు రాసుకునే అంటే నారాయణ రెడ్డి గారి గజలు కూడా ఎప్పుడు మర్చిపోను. సుఖమైనా దుఃఖమైనా, సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, బ్రతుకంతా పాడుకుంటా మృతిలోనా నవ్వుకుంటా, వెలుగైనా చీకటైనా ఒకటే నా భావన, ఏ ఉలిలో ఊపిరుందో ఏ శిలలో నాదముందో, జడమైనా జీవమైన ఒకటే నా శోధన, ఒకటే నా శోధన, ఎగిసింది హోరు కడలి ఎదురేగే నావనాది, గెలుపైనా ఓటమైనా, గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన. అలాగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, యుద్ధపీడిత ప్రాంతాలు ఇజ్రాయెల్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, ఏ దేశాలు వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది సత్యధర్మ శాంతి ప్రేమలు, పీస్ కోసము, శాంతి కోసం పాకిస్తాన్ నడిచి వెళ్ళాం. సందీప్ పాండే మేమందరం 1538 కిలోమీటర్లు లాహోర్లో ఉద్యమాలు చేశాము, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గరికి వెళ్ళి పాడాము. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఒక సంకల్పము, ధైర్యమే మన సైన్యం. మన వెనకాల 1,00,000 మంది రారు, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉంటే నీ వెనకాల 100 మంది నడుస్తారు. కాబట్టి ధైర్యమే సైన్యంగా నడిచే జీవితం నాకు.